రామసేతు వ్యవహారం మరోసారి తెరపైకొచ్చింది. అసలది మానవ నిర్మితమా కాదా అనే విషయంలో రహస్యాన్ని తేల్చేందుకు శాస్త్రవేత్తల బృందం సిద్ధమవుతోంది. గతంలో అది మానవ నిర్మితం కాదని, సముద్రంలో ఉండే ఇసుక రేణువుల వల్ల ఏర్పడిందని కొన్ని పార్టీలు కోర్టుకు విన్నవించాయి. అయితే అది ఎలా ఏర్పడింది అనే దానిపై మాత్రం ఎవరూ క్లారిటీ ఇవ్వలేకపోయారు. ఇప్పుడు అలాంటి క్లారిటీ కోసమే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఇండియా శ్రీలంకను కలిపే రామసేతు వారధి, వేల ఏళ్ల నాటి రాతి కట్టడం, దాదాపు 30 కిలోమీటర్ల పొడవు. రామసేతు వారధి శ్రీరాముడు కట్టింది కాదా? రామసేతు సహజ సిద్ధంగా ఏర్పడిందా? రామసేతుపై మళ్లీ మొదలైన పరిశోధనలు. ఇది సహజ సిద్ధంగా ఏర్పడిందా లేదంటే మానవ నిర్మితమా అని తేల్చే పనిలో శాస్త్రవేత్తలు. సీతాదేవిని అపహరించిన రావణాసుని చంపేందుకు లంకకు బయలుదేరుతాడు శ్రీరాముడు. కానీ సముద్రాన్ని దాటడం ఎలా? తనతో పాటు ఉన్న వానరసేన కూడా సముద్రాన్ని దాటాలి. ఆ సమయంలో సముద్రుడు చెప్పిన సూచనలతో నలుడు అనే ఇంజనీర్తో వారధి నిర్మిస్తాడు రాముడు. ఆ వారధి మీదే రాముడు వానర సైన్యంతో వెళ్లి రావణాసురుణ్ణి వధిస్తాడు. సాగర, నీవు నాకు హితుడవు. నేను నిన్ను తరించి లంకాద్వీపమును చేరవలె. నా మార్గము సుగమము చేయి. ఇది ఇంతవరకు అందరికీ తెలిసిన పురాణ గాథే. అలా రాముడు నిర్మించాడని చెప్తున్న రామసేతు వారధి ఇప్పటికీ భారత శ్రీలంక సరిహద్దుల్లో ఉంది. అయితే సముద్రం నీటిలో ఉంది. 2002లో నాసా శాస్త్రవేత్తల పరిశోధనల్లో కొన్ని నిజాలు బయటకొచ్చాయి. ఏ రకంగా చూసినా రామసేతుని మానవ నిర్మితాల్లో అద్భుతం అని ప్రకటించింది. ఆ తర్వాత మళ్లీ కొన్నాళ్లకే మాట మార్చింది. దాన్ని మానవ నిర్మితంగా కన్ఫర్మ్ చేయలేమని, ఇసుక రేణువులతో సముద్రంలో వచ్చిన మార్పుల వల్ల ఏర్పడిందని ప్రకటించింది. ఇప్పుడు రామసేతుపై మరోసారి పరిశోధనలు మొదలయ్యాయి. అసలు ఈ వారధి మానవ నిర్మితమా కాదా? ఒకవేళ మానవ నిర్మితమే అయితే అందుకు సంబంధించిన ఆధారాలేంటి? కాకపోతే అసలు ఎలా ఏర్పడింది అనే వాటిని అన్వేషించేందుకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ తన ప్రయత్నాలను మొదలుపెట్టింది. సముద్రం అట్టడుగు భాగంలోకి వెళ్లి రామసేతు ప్రాజెక్టు వెనుకున్న రహస్యాన్ని ఛేదించే పనిలో పడింది. ఇందుకోసం ఇప్పటికే 15 నుంచి 20 మంది సభ్యులు గల శాస్త్రవేత్తల బృందం రామసేతుని పరిశీలించింది. రామసేతు నిర్మాణం మానవ నిర్మితమా కాదా అన్నది తేల్చడంతో పాటు అసలు ఇది ఎన్ని సంవత్సరాల క్రితం ఏర్పడింది అనే విషయాన్ని కూడా తేల్చే పనిలో పడ్డారు శాస్త్రవేత్తలు. సముద్రపు అంతర్భాగంలో పరిశోధనలు చేయబోతున్నారు. లోపల నిర్మాణం ఎలా ఉంది? అసలు సహజ సిద్ధంగా ఏర్పడేందుకు అవకాశం ఉందా? కార్బన్ డేటింగ్ ప్రక్రియ ద్వారా ఈ నిర్మాణం ఎప్పుడు ఏర్పడిందో కూడా ఈసారి పరిశోధనలు చేయబోతున్నారు. వీటి ద్వారా త్వరలోనే అసలు రామసేతు అనేది రామ నిర్మితమా, సహజ సిద్ధంగా ఏర్పడిందో తేల్చాలని అనుకుంటున్నారు. 2000 వరకు రామసేతు గురించి ఎవరికి ఎలాంటి అనుమానాలు లేవు. కానీ రామసేతు ప్రాజెక్ట్ ఎప్పుడైతే కార్యరూపం దాల్చిందో అప్పటి నుంచి వార్తల్లో ఉంది. అది రాముడు కట్టలేదని, అసలు రామాయణమే జరగలేదని కొందరు వాదించారు, మరికొందరు విభేదించారు. కానీ కోర్టుకు కావాల్సింది సాక్ష్యం, పురాణం, ఇతిహాసం కాదు. దీంతో కొన్నాళ్ల నుంచి రామసేతు మానవ నిర్మితమా, సహజ సిద్ధమా అనే వాదనకు తెరపడింది. చరిత్రకారులు, శాస్త్రవేత్తల అధ్యయనాలతో మరోసారి రామసేతుపై పరిశోధనలు మొదలయ్యాయి. రామసేతు వారధిపై మొదటి నుంచి ఎవ్వరికీ ఎలాంటి అనుమానాలు లేవు. కానీ ఎప్పుడైతే ఆ సేతువును కూల్చాలని అనుకున్నారో అప్పటి నుంచి దానిపై వివాదాలు మొదలయ్యాయి. 563 కిలోమీటర్ల దూరం, 30 గంటల సమయం తక్కువ. హిందూ మహాసముద్రంలో సేతు సముద్రం కెనాల్ ప్రాజెక్టుని నిర్మించాలని ఎప్పటినుంచో కేంద్రం ఆలోచన.
ఈ ప్రాజెక్టుని నిర్మిస్తే ఆర్థికంగా చాలా లాభాలుంటాయి. ఒకటి, 563 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. అన్నిటికీ మించి 30 గంటల సమయం తగ్గుతుంది. సేతు సముద్రం ప్రాజెక్టు కంప్లీట్ అవ్వాలంటే దానికి మార్గం శ్రీలంక, భారత్ మధ్య ఉన్న రామసేతువు గుండా ఓడలు ప్రయాణించాలి. అలాంటప్పుడే దూరం తగ్గుతుంది. మరి ఈ రెండు దేశాల నుంచి ప్రయాణం చెయ్యాలంటే అక్కడ అడ్డుగా ఉన్న సేతువుని కూల్చాలి. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. శ్రీరాముడు స్వయంగా నిర్మించాడని చెబుతున్న వారధిని ఎలా కూలుస్తారని, దానివల్ల హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని విశ్వ హిందూ పరిషత్ లాంటి సంస్థలు వాదించాయి. రామసేతులో కొంత భాగాన్ని తొలగించాలన్నది సేతు సముద్రం ప్రాజెక్టు అసలు ప్లాన్. 2247 కోట్ల రూపాయల భారీ ప్రాజెక్టుకి ప్రధాని మన్మోహన్ సింగ్ 2005లో శంకుస్థాపన చేశారు. అయితే రామసేతు ధ్వంసానికి భారతీయ జనతా పార్టీ సహా వివిధ వర్గాల నుంచి ఎదురైన వ్యతిరేకతని దృష్టిలో పెట్టుకుని అప్పటి యూపీఏ ప్రభుత్వం ఆర్కే పచౌరీ కమిటీని నియమించింది. సేతు సముద్రం ప్రాజెక్టుని ముందుగా నిర్ణయించినట్టు రామసేతు మీద నుంచి కాకుండా ధనుష్కోటి నుంచి ప్రత్యామ్నాయ మార్గంలో చేపట్టడంపై సాధ్యాసాధ్యాలని కమిటీ అధ్యయనం చేసింది. సేతు సముద్రం ప్రాజెక్టు మీద అనేక వివాదాలు తలెత్తాయి. పురాణ కథనం ప్రకారం శ్రీరాముడు లంకకు వెళ్లేటప్పుడు వానరసేన నిర్మించిన బ్రిడ్జినే రామసేతు అంటారు. అయితే ఈ విషయంపై గతంలో కేంద్రం సుప్రీంకోర్టు ముందు ఓ అఫిడవిట్ దాఖలు చేసింది. రామసేతు రాముడు అంతా మిథ్య అని, వాటికి ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవని స్పష్టం చేసింది. రామసేతు సహజ సిద్ధంగా ఏర్పడ్డ ఇసుక దిబ్బలే తప్ప అది మానవ నిర్మిత బ్రిడ్జ్ కాదని పేర్కొంది. దీనిపై బీజేపీ అప్పట్లో తీవ్రంగా మండిపడింది. మరోవైపు నాసా కూడా అది మానవ నిర్మితమని చెప్పలేమని స్టేట్మెంట్ ఇవ్వడంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. సేతు సముద్రం ప్రాజెక్టు నిర్మాణం కోసం రామసేతుని పగలగొట్టడాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ వేసిన పిటిషన్కి సమాధానంగా యూపీఏ ప్రభుత్వం రామసేతు రాముడిపై సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ వివాదానికి దారితీసింది. దీంతో అప్పటి నుంచి ఆ ప్రతిపాదనలు అన్నీ మూలన పడ్డాయి. మళ్లీ ఇప్పుడు రామసేతు మరోసారి వార్తల్లో నిలిచింది. అసలు రామసేతు మానవ నిర్మితమా కాదా అనే అంశాల్ని తేల్చేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. సేతువు ఉన్న ప్రాంతంలో సముద్ర అంతర్భాగంలోకి వెళ్లి పరిశోధనలు చేయనున్నారు. సేతువు మానవ నిర్మితమా కాదా అని తేల్చబోతున్నారు. ఒకవేళ అది మానవ నిర్మితమైతే ఖచ్చితంగా రాముడు కట్టిందే. లేదు, అది సముద్రంలో వచ్చిన మార్పుల వల్ల ఏర్పడిందే అయితే ఇప్పటి వరకు అందరూ నమ్ముతున్నట్లు రామాయణమూ లేదు, సేతువు లేదు. మరి వారి శాస్త్రవేత్తలు ఎంతవరకు రామసేతు రహస్యాన్ని కనిపెడతారో చూడాలి.